వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇన్ని రోజులు నీ జీవితాన్ని సంతోషాన్ని పణంగా పెట్టి నువ్వు చేసిన త్యాగం బలిదానం ఇక చాలు. ఈ పోరాటం ఇరకాటం నుండి నువ్వు బయటపడాలంటే సూర్యకి నిజం చెప్పడం ఒక్కటే మార్గం. ఆల్రెడీ అంకుల్ ఆంటీతో మాట్లాడి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపో ఎల్లుండో అందరం కలిసి సూర్యతో కూర్చొని వాడికి అర్థమయ్యేలా నిజం చెబుదాం. ఏ పరిస్థితుల్లో నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వివరిద్దాం. అవసరమైతే ఆకాష్ని కూడా తీసుకొచ్చి మాట్లాడిద్దాం. ఈ నిర్ణయానికి సరే అన్న ఆంటీ అంకుల్ ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పలేదా? ఏ ఇన్సిడెంటు? నేను ఆకాష్ ఫోన్లో మాట్లాడుకోవడం విని ఎవరితోనో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అనుకుని ఏదేదో ఊహించుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయారు. ఆయన్ని చెక్ చేసిన డాక్టర్ ఒకటికి 10 సార్లు ఇక మీదట ఎప్పుడు టెన్షన్ పెట్టే మాటలు వినకూడదని, ఒకవేళ మళ్ళీ ఇలాంటిది జరిగితే తన ప్రాణాలకే ప్రమాదం అని అన్నారు. అంటే ఏంటి సంధ్య? ఈ నిజాన్ని ఎప్పటికీ చెప్పవా? ఇలా ఎన్ని రోజులు నటిస్తూ నలిగిపోతూ కన్నీళ్లతో భరిస్తావు? లేదు, ఈ సమస్యకి నాకు తెలిసిన పరిష్కారం ఒక్కటే. ముందు సూర్య మనసులో నా మీద అనుమానాన్ని పోగొట్టాలి. ఆయన మానసిక స్థితి మెరుగుపడిన తర్వాత నిజాన్ని చెప్పాలి. ఇన్ని రోజులు నా కన్నీళ్లు చూసిన ఆ దేవుడు కనీసం ఈ అవకాశాన్నైనా ఇస్తాడు అని ఆశగా చూస్తున్నాను. అప్పటి వరకు ఈ అగ్ని పరీక్షలో నన్ను నేను కాల్చుకుంటూ నా మీద పడిన నిందని అగ్గితో కడిగేస్తాను. అటు ఆకాష్ ఇటు సూర్య ఇద్దరి దృష్టిలో ఏ పాపం చేయని నిర్దోషిగా నేను బయటపడతాను. హలో, నీ అవ్వ తగ్గేదేలే. చెప్పు నానమ్మా. నేను కాదే, నువ్వెప్పుడు శుభవార్త చెప్తున్నావు? ఎర్రచందనంతో ఉయ్యాల చేయమని వడ్రంగికి ఆర్డర్ కూడా ఇచ్చేశాను. అయితే కూర్చొని నువ్వు. నాకు కాదే పిచ్చిదానా, ఇంకొన్ని నెలల్లో పుట్టబోయే బుల్లి బాబ్జీగాడి కోసం. పుల్లి బాబ్జీ కాదు, మీ బాబ్జీగాడు పెద్ద డొల్లలా తయారయ్యాడు. ఏంటి అలా అంటున్నావు? బాబ్జీ ఇదివరకట్లా లేడు నానమ్మా. మా మధ్య ఏదేదో జరిగిపోద్దని నేనేదేదో ఊహించుకొని నిన్న ఆ రోజు పంపించేశాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాబ్జీ నా గదిలోకే రాలేదు. నేను బాబ్జీ గదిలోకి వెళ్ళలేదు. ఏంటే నువ్వు చెప్పేది? నాకు అస్సలు అర్థం కావడం లేదు. బాబ్జీని చూస్తుంటే నాకే పిచ్చెక్కిపోతుంది. ఇంతకు ముందు నన్ను ముట్టుకుంటే చాలు అని సంబరపడేవాడు కదా. ఇప్పుడు చెయ్యి పట్టుకుని మాట్లాడుతున్నా సరే ఏదో దయ్యాన్ని చూసినట్టు లేచి పారిపోతున్నాడు. నువ్వింకా వాడితో కోపంగానే మాట్లాడుతున్నావా? కోపమా? కనీసం రా అని కూడా అనట్లేదు. పేరు పెట్టి ప్రేమగా పిలుస్తున్నా సరే అంటి ముట్టనట్టు తిరుగుతున్నాడు. ఇంత తేడాగా తయారయ్యాడేంటే? ఏమైందంటావు? అది తెలియకే కదా పిచ్చెక్కిపోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు దూరం పెట్టినందుకు ఆ కోపం ఇప్పుడు చూపిస్తున్నాడేమో. అది కోపం కాదు నానమ్మా. కోపం అయితే నాకు తెలుస్తుంది. నీ మనవడి ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ చాలా విచిత్రంగా ఉంటున్నాయి. నీకేమైనా ఫోన్ చేశాడా? లేదే తల్లి. ఈ మధ్య ఫోన్ చేయడం బాగా తగ్గించేశాడు. ఇది వరకు రోజుకి 2 సార్లు చేసేవాడు. ఇప్పుడు నేను చేస్తుంటేనే మాట్లాడుతున్నాడు తప్ప వాడేం ఫోన్ చేయట్లేదు. మీరిద్దరూ
సంసార సాగరంలో మునిగి తేలుతున్నారేమో. అందుకే నా మనవడు బిజీ అయిపోయాడేమో అన్న ఆనందంతో నీకు ఫోన్ చేశాను. హా, నువ్వేమో ఇలా అంటుంటే కరెంటు షాక్ కొట్టిన కాకి లెక్క నేను షాక్ అయిపోయాను. నీకు కూడా చెప్పలేదంటే బాబ్జీ మన దగ్గర ఏదో దాస్తున్నాడని అనుమానంగా ఉంది నానమ్మ. వాడి మొహం నాకు తెలిసి వాడు నీ దగ్గరికి రావడానికి భయపడుతూ అయినా ఉండాలి, లేదంటే మొదటిసారి నిన్ను ముట్టుకోబోతున్నందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తూ అయినా ఉండుండాలి. పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది, మాకు ముహూర్తాలెందుకు? ప్రేమగా పిలుస్తుంటే భయం ఎందుకు? పానకంలో పుడకలాగా మీ మధ్య ఈ పుష్ప ఎందుకని నేనక్కడి నుంచి వచ్చేశాను. లేదంటే ఈ పాటికి మీ కాపురం 3 పువ్వులు 6 అగరబత్తులతో వెలుగుతూ ఉండేది. నువ్వు ఇక్కడ లేనందుకు నేను కూడా ఫీల్ అవుతున్నాను నానమ్మ. వద్దొద్దు, నువ్వేం ఫీల్ అవ్వకు. ఇన్ని రోజులు నన్ను బాబ్జీగాడు నమ్ముకున్నాడు, ఇప్పుడు నువ్వు నమ్ముకో. సరే నానమ్మ, నువ్వు తప్ప ఇంకెవరున్నారు మాకు? నువ్వీ మాట అన్నందుకైనా నేనొకసారి బాబ్జీతో మాట్లాడి వాడి సమస్య ఏంటో నేను కనుక్కుంటాను. పొట్టో తిట్టో వాణ్ణి నీ దారిలోకి వచ్చేలా చేస్తాను. ఆ పని చెయ్యు, పుట్టే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను. తదాస్తు. ఉంటాను నానమ్మ. సరే తల్లి. ఏమైంది బాబ్జీ గాడికి? ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఎందుకండి చిరాకు? ఏమైందో చెప్పండి. సంధ్య, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏం చేయాలి? నువ్వు అర్జెంటుగా సూర్య వైఫ్తో మాట్లాడాలి. నేనా? ఎందుకు? సూర్య భార్య తనని మోసం చేస్తోంది. సూర్య మంచితనాన్ని అలసుగా తీసుకుని బరి తెగించి తిరుగుతోంది. ప్రేమగా చూసుకుంటున్నా అది అర్థం చేసుకోలేక భర్తని టార్చర్ పెట్టే భార్యలుంటారు. అర్హతకు మించి కోరికలు కోరి అన్నీ తెచ్చివ్వాలని సతాయించే భార్యలు కూడా ఉంటారు. కానీ ప్రాణంగా చూసుకునే భర్త కళ్ళు గప్పి చాటుమాటు తిరుగుళ్ళు తిరిగి అలాంటి పతివ్రతని ఇప్పటి వరకు నేను చూడలేదు. చిచి, చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. హెల్త్ ప్రాబ్లం వల్ల భర్త కొన్ని రోజులు సంసార జీవితానికి పనికి రాకుండా పోయినంత మాత్రాన రోడ్డున పడే ఆడదాన్ని ఏమంటారు? ఆ భర్త కట్టిన తాళి మెడలో ఉండగానే నీచాతి నీచంగా ఎఫ్ఐఆర్లు పెట్టుకునే ఆడదాన్ని బజార్దాని కదా అంటారు. అదొక్క మాటే కాదు, పతిత, తిరుగుబోతూ, నమ్మకద్రోహి, వ్యభిచారి. స్టాప్ ఇట్! వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. ఏంటి సార్, ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారా? ఈరోజు సైట్కి వెళ్ళడం లేదా? వెళ్తాను, కొంచెం లేటుగా. సంధ్య, వచ్చే సండే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లీవ్ తీసుకోవాలి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు. లీవా? ఏంటి సడన్గా? మన ఇద్దరం కలిసి సూర్య ఇంటికి వెళ్ళాలి. సూర్య ఇంటికా? ఎందుకు?
సూర్యకి తన వైఫ్కి మధ్య ఇష్యూస్ అవుతున్నాయని చెప్పాను కదా, ఒకసారి వెళ్ళి మనం కలుద్దాం. సూర్య వైఫ్తో నువ్వు మాట్లాడి ఆ ప్రాబ్లం కనుక్కొని సాల్వ్ చేయాలి. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తున్నాను. అలాంటిది నేనొచ్చి ఏం మాట్లాడతానండి? అలా ఎవరూ మాట్లాడకపోతే వాళ్ళ మధ్య దూరం, అభిప్రాయ భేదాలు ఎప్పటికీ తీరిపోవు. సూర్యకి రోజు రోజుకి మెంటల్ టార్చర్ ఎక్కువైపోతోంది. వాణ్ణి చూస్తుంటే చాలా జాలిగా ఉంది. అర్థమైందండి. సూర్యుని చూస్తుంటే నాకు కూడా పాపం అనిపిస్తుంది. ఆయన సంతోషంగా ఉండాలని నేను మాత్రం కోరుకోనా? ఏంటి, నువ్వు సూర్య కోసం ఆలోచిస్తున్నావా? అంటే అది ఆయన మీ బెస్ట్ ఫ్రెండ్ కదా. ప్రతిసారి ఆయన గురించి చెప్పి మీరు బాధపడుతున్నారు. ఆ బాధలో మీ భార్యగా నాకు కూడా బాధ్యత ఉందని మాట్లాడాను. థ్యాంక్స్ సంధ్య, నువ్వు ఇలా ఆలోచిస్తున్నందుకు. నీ నుంచి ఇలాంటి మాటలే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సండే మనం వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా వాడి లైఫ్ సెట్ అవుతుందనిపిస్తుంది. సారీ అండి, నేను రాలేను. అదేంటి, ఇప్పుడే కదా బాధ్యత అని చెప్పావు? బాధ్యత తీసుకోవడం వేరు, దగ్గరకు వెళ్ళి ఓదార్చడం, సమస్య పరిష్కరించడం వేరు. ఇది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. మీరైనా నేనైనా ఆ భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ అవుతాం. ఈ విషయంలో నేనే కాదు, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మంచిది. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా. ఫ్రెండ్షిప్లో లిమిట్ ఏంటి సంధ్య? కష్టం, సుఖం, లాభం, నష్టం, బాధ, ఆనందం, ఇలాంటి వాటి గురించి ఫ్రెండ్స్తో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాం? షేర్ చేసుకోవచ్చండి, కాదనడం లేదు. కానీ సంసార జీవితానికి కొంచెమైనా దాపరెక్క ఉండాలి, ప్రైవసీ ఉండాలి. నా భార్య ఇలా చేస్తుంది, నా భర్త ఇలా అన్నాడు అని ఫ్రెండ్స్తో చెప్పుకోవడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. సూర్య విషయంలోనే ఇలా అంటున్నావా, లేక జనరల్గా మాట్లాడుతున్నావా? మీ ఒక్కరి గురించి కాదండి, జనరల్గానే చెప్తున్నాను. అవునా? అయితే నువ్వు దివ్య బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నీ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని తనతో చెప్పుకోవా? చెప్తానండి, అన్నీ చెప్తాను. కానీ మాది చాలా ఏళ్ల స్నేహం. స్నేహం ఎన్నేళ్ల నుంచి ఉందన్నది కాదు సంధ్య, ఆ స్నేహితుల మధ్య ఎంత నమ్మకం ఉందనేదే ముఖ్యం. ఎంత నమ్మకం ఉంటే మాత్రం భార్య గురించి, బెడ్రూమ్ సంగతుల గురించి షేర్ చేసుకోవడం అంత మంచిది కాదు. ఏంటి సంధ్య ఇది? సూర్య గురించి ఏం చెప్పినా వాడు ప్రాబ్లంలో ఉన్నాడంటున్నా నువ్వు అసలు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే వద్దంటున్నావు, లేకపోతే నచ్చటం లేదని చెప్తున్నావు. ఏమైంది నీకు? ఏం కాలేదండి. ఇంకొకరి వ్యక్తి జీవితాల్లోకి తొంగి చూడ్డం నాకిష్టం ఉండదు, అంతే తప్ప నా మనసులో వేరే ఉద్దేశం లేదండి. సంధ్య, మనం వాళ్ళ ఇంటికి వెళ్దామంటున్నది తమాషా చూడ్డానికి కాదు. నువ్వేమైనా వాళ్ళ ఆవిడికి మంచి సలహాలు ఇచ్చి మనసు మారుస్తావని, సూర్యకి కొంచెమైనా ఓదార్పు కలిగిస్తావని. మీ మాటలు అర్థమవుతున్నాయండి, కానీ నాకిష్టం లేదని చెప్తున్నాను కదా. ప్లీజ్ వదిలేయండి. సరే, నీకిష్టం లేనప్పుడు నేను ఫోర్స్ చేయలేను. సూర్య లైఫ్కి సపోర్ట్గా ఉండాలని నిన్ను హెల్ప్ చేయమని అడిగాను. నువ్వేమో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అంటున్నావు. సరే, వదిలే. వాళ్ళ లైఫ్ కాదండి, సూర్య లైఫ్లో ఉన్నది నేనే. ఆ నిజం తెలిసిన రోజు మీరెలా మారుతారో, నా జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది. వావ్, వాట్ ఎ మిరాకిల్. టైం ఇంకా 11 కూడా కాలేదు, అప్పుడే వచ్చేసావేంటి? పాపం, తిరుగుళ్ళు అన్నీ అప్పుడే పూర్తయిపోయాయా? మీకు చాలాసార్లు చెప్పాను, ఖచ్చితంగా పలానా టైంకి రావాలి అంటే నాకు రావడం కుదరదు. నా ఉద్యోగ ధర్మం అది. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఉద్యోగ ధర్మం, రెస్పాన్సిబిలిటీ. ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించట్లేదా నీకు?
అడ్డమైన తిరుగుళ్ళన్నీ తిరుగుతూ ఏమండి ప్లీజ్ ఇంటికి రాగానే సీన్ క్రియేట్ చేయొద్దు. అమ్మ వాళ్ళు చూస్తే అసహ్యంగా ఉంటుంది. అసహ్యంగా ఉంటుందా? ఏది? నువ్వు బజారు తిరుగుళ్ళు తిరగడమా లేక నిన్ను నేను నిలదీయడమా? ఏది అసహ్యంగా ఉంటుంది? చూడండి, నేను బాగా అలసిపోయి వచ్చాను. మీ ప్రశ్నలకి జవాబు చెప్పే ఓపిక నా దగ్గర లేదు. అడ్డం జరగండి. జరగను. ఈరోజు నా ప్రశ్నకి సమాధానం చెప్పందే నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమన్నావు? అలిసిపోయి వచ్చావా? ఓపిక లేదా? అవునులే, ఎలా ఉంటుంది? ఉన్న ఓపికంతా ఊర్లో వాళ్ళకే దారపోసొస్తే ఒళ్ళు అలిసిపోతుంది, నలిగిపోతుంది. ఏంటండి ఆ మాటలు? ఎందుకంత అసహ్యంగా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు? సంస్కారం అది నువ్వు చెప్తున్నావా? నీ దగ్గర నేను నేర్చుకోవాలా? మలేషియాలో కూడా ఉద్యోగం చేసి తిరిగి వచ్చిన ఎక్స్పీరియన్స్డ్వి, అభ్యుదయ భావాలున్న ఇండిపెండెంట్ ఉమెన్వి. ఆఫ్టర్ ఆల్ అత్త మామ మొగుడు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా సమాజ సేవ చేస్తున్న గొప్ప మోడర్న్ లేడీవి. చదువు, సంస్కారం, నీతి, న్యాయం ఇలాంటివన్నీ నీకు మాత్రమే ఉన్నాయి. అవి మేము నమ్మాలి. అరుగు వాళ్ళకి చెప్పు. నువ్వు చెప్పే కట్టుకథలన్నీ 2 ఏళ్లుగా వింటున్నారు కదా, ఈజీగా నమ్మేస్తారు. సూర్య, ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నాన్న ప్లీజ్, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. మీరేం మాట్లాడొద్దు. సరే, మాట్లాడుకుందాం. మనమే మాట్లాడుకుందాం. మీకిప్పుడు ఏ సమాధానం కావాలి? ఉద్యోగం పేరుతో వారానికి 6 రోజులు బయటే ఎందుకుంటున్నావు? నేను నిన్ను బ్రతిమాలినా, బుజ్జగించినా, బెదిరించినా అవేమీ పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళడానికి కారణం ఎవరు? ఏంటి? ఇదంతా నీ ఉద్యోగంలో భాగమా లేక వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? నీ ఒళ్ళు అలిసిపోవడానికి, నలిగిపోవడానికి కారణం నువ్వక్కడ ఎవడితోనో. మిస్టర్ సూర్య, వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. 2 years 24 months అంటే 730 రోజులు, 17,520 గంటలు అంటే ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు? ఎప్పుడు నాకు ఒక్కటే ఆశ, ఒక్కటే ధ్యాస. నాకు నా పెళ్ళం కావాలి, నేను నా పెళ్ళం దగ్గరికి వెళ్ళాలి. ఆశే నా కాయు పోసింది. అందుకే చచ్చి బ్రతికి తిరిగొచ్చాను. కానీ ఏమైంది? ప్రేమించి నన్ను మోసం చేసింది. నా కళ్ళకి గంతలు కట్టి నన్నే తైతక్కలాడించాలని చూసింది. ఎందుకు ఆకాష్? నిజమైన ప్రేమ నమ్మక ద్రోహం ముందు ఎందుకు ఓడిపోవాలి? ప్రాణంగా ప్రేమిస్తే ఏప్రిల్ ఫూల్లా ఎందుకు మిగిలిపోవాలి? ఈ క్వశ్చన్ నన్ను కాదు సూర్య, నీ వైఫ్ని అడిగితే సమాధానం దొరుకుతుంది. అడిగాను.
నా వైఫ్నే అడిగాను. మామూలుగా కాదు, చంప పగలగొట్టి మరీ అడిగాను. ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఏమీ చెప్పలేదు, ఏదీ చెప్పలేదు. సైలెంట్గా ఏడుస్తుంది. ఇంకా గట్టిగా అడిగితే మీద పడి కరుస్తుంది. ఏం చేయను? వాటుడు. సూర్య వద్దు, సూర్య తాగొద్దు. తాగని ఆకాష్, తాగితే గానీ గొంతులో ఉండే ఫిల్టర్ కరిగిపోదు. గుండెలో ఉన్న మాటలు బయటికి రావు. మనసుకి రిలీఫ్ ఉండదు. సూర్య ఆగు, ఇప్పటికే నీకు ఎక్కువైంది. ఎక్కువ నాకు కాదు, నా పెళ్ళానికే తెక్కెక్కువైంది. దాన్ని గుండెల్లో పెట్టి చూసుకున్నాను, కానీ ఏం చేసింది? ఏడ్చి ఒక్క తన్ను తన్ని వెళ్ళిపోయింది. అంతే, నేను చచ్చిపోయాను. ఎప్పుడైతే నా పెళ్ళం నీతి తప్పిందో అప్పుడే నేను చచ్చిపోయాను. సూర్య, నీకు ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాను, అలా అనకూడదు, తప్పు. ఏంటి తప్ప? అలా అనకూడదా? కాదు ఆకాష్, అదే నిజం. నా పెళ్ళం ఎవరికో మరిగింది, వాడికి దగ్గరై నన్ను దూరం చేస్తుంటే ఏం చేయను? రాగానే మంగళహారతి పట్టాలా? లేదంటే దగ్గరికి వెళ్ళి, ఏమండి పెళ్ళం గారు, మీరు ఎవరితో ఉంటే బాగుంటుంది, నాతోనా వాడితోనా అని బుజ్జగించి ముద్దు ముద్దుగా అడగాల? నువ్వే చెప్పు బాస్, చెప్పు. అది కాదు సూర్య. నో నో, ఊరుకోను, వదిలిపెట్టను. వాడు ఎవడైనా సరే, వాడంతు చూస్తాను, వాడిని చంపేస్తాను. ఐ విల్ కిల్ హిమ్. సూర్య, ఇక చాలు, ఇంకేం మాట్లాడొద్దు. ఏదో నీ బాధను చెప్పుకుంటావని తాగడానికి ఒప్పుకున్నాను. ఇప్పటికి నీకు చాలా ఓవర్ అయింది, పద వెళ్దాం. ఓవర్ ఫర్ మీ. నేనెవరో తెలుసా? కెప్టెన్ సూర్య. ఆల్వేస్ స్టడీ. 10 రౌండ్లు వేసిన రాక్ స్టడీ. సూర్య, 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 కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో. ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏమయ్యేది? లేట్ అయితే ఏమయ్యేది? ఈ కెప్టెన్ సూర్య లేట్ సూర్య అయ్యేవాడు, అంతే కదా. ఈ బతుకు, ఈ బాధ కన్నా అదే బెటర్ బాసు. సూర్య, పద వెళ్దాం. అప్పుడేనా? ఈ గుండెల్లో బాధ ఇంకా తగ్గలేదు. ఇంటికి వెళ్ళి నేనేం చేయను? ఓ, నీకంటే మీ ఆవిడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరి నాకెవరున్నారు? శూన్యం, అంత చీకటి. సూర్య, మన దృష్టిని బట్టే సృష్టి కనిపిస్తుంది. సంతోషమైతే సంతోషం, శూన్యమైతే శూన్యం. బాసు, తక్కువ తాగినా ఫిలాసఫీలు బాగానే చెప్తున్నావే. ఫిలాసఫీ కాదు సూర్య, నిజం. చూడు, ఒక మాట గుర్తుపెట్టుకో.
భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత పెద్దదైనా, మనసుకి మధ్య గోడల్ని కట్టుకున్నంతకాలం ఎదుటి వాళ్ల మనసులో ఏముందో ఎప్పటికీ కనిపించదు. అది గోడలకు బదులు వంతెనల్ని కట్టుకుంటే ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. మనసులో ఉన్నవి స్పష్టంగా అర్థమవుతాయి. నో గోడలు, ఓన్లీ వంతెనలు. అవును సూర్య, అనుమానాలతో దూరమైన మనసుల్ని కూడా కదిలించడానికి ఒక్క మంచి మాట చాలు. ఒక్క మంచి మాట? అవును సూర్య, సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకుంటే ఏ గొడవ ఉండదు. లేదు అప్పుడు కూడా నాకెందుకు అనుకుంటే, నీకు అనుభవంతో చెప్తున్నాను, ఇప్పటికైనా నా మాట విను. నువ్వైనా నేనైనా ఈ ప్రపంచంలో ఏ మగాడైనా సరే డబ్బు హోదా అయిన వాడు లేకపోయినా బతకొచ్చు. కానీ భార్య లేకపోతే మాత్రం బతకలేం. ఒకవేళ అలా బతకాల్సి వస్తే మాత్రం ఆ బతుకెలా ఉంటుందో తెలుసా? శూన్యంలా. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఐఎమ్ సారీ సంధ్య, నా ప్రవర్తనకి నేనే సిగ్గుపడుతున్నాను. నీ మీద చెయ్యెత్తడం నిజంగా పాపం. కానీ ఆ క్షణం నీ మాటలు కోపం చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మనిద్దరి మధ్య ఈ నిశ్శబ్దాన్ని నేను భరించలేను సంధ్య. నీ మీద కోప్పడ్డాను, నువ్వు హర్ట్ అయ్యేలా చాలా మాటలు అన్నాను. ఈ విషయం చెప్పడానికి నేను సిగ్గుపడ్డం లేదు. ఎందుకంటే నీ బాధని నా కన్నీటితో లెక్క కట్టాను. నీ గుండె బరువు నా మనసు భారంగా భావిస్తాను. ఒక భర్తగా నీతో ఎంతో మంచిగా ఉంటానని ఎన్నో కబుర్లు చెప్పిన నేను చివరికి పశువులా ప్రవర్తించాను. అసలు మన మధ్య ఇలాంటి రోజు వస్తుందని, నేను చేసిన ప్రతి పనికి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది సంధ్య? మన మధ్య తెలియని దూరం ఎందుకు? ప్రేమని పక్కకి నెట్టే మౌనం ఎందుకు? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలి. ఇంకెప్పుడు మన మధ్య ఇలా జరగకుండా ఒక పరిష్కారం చూడాలి. తప్పు చేసింది నేనే కాబట్టి ముందుగా నేనే నీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సంధ్య. ఇప్పుడు నువ్వు మాట్లాడు సంధ్య. నీ మనసులో ఏముందో చెప్పు. కోపంగా తిట్టినా, ఆఖరికి కొట్టినా పర్లేదు, నువ్వు మాట్లాడడం ముఖ్యం. ఇంతకు ముందులా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? దానికి కారణం ఏంటి? ఇంట్లో అయితే మాట్లాడలేమేమోనని బయటికి తీసుకొచ్చాను. ఇక్కడ మన మాట వినేవాళ్ళు, మనల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు సంధ్య. మాట్లాడు. మాట్లాడు సంధ్య.
ఏం చేస్తున్నారు ఇక్కడ? మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటున్నారా? ఎవ్వరూ లేని చోట కారాపి జస్ట్ మాట్లాడుకుంటున్నారా? ఇన్స్పెక్టర్, మైండ్ యూ లాంగ్వేజ్. ఓహో, ఇంగ్లీష్ కూడానా? నేను తెలుగులో అడిగే ప్రశ్నలకి తెలివిగా కాకుండా తెలుగులోనే సమాధానం చెప్పండి. మీ పక్కన కూర్చున్నావిడెవరు? మీకేమవుతుంది? నా భార్య. భార్య? హ, అనుకున్నా ఇదే చెప్తావని. భార్యాభర్తలైతే మీకు ఇల్లు లేదా? మాట్లాడుకోవడానికి వేరే చోటే దొరకలేదా? ఈ సిటీలో ఎక్కడైనా తిరిగే హక్కు, నచ్చిన చోట ఆగే అధికారం నాకుంది. మీరడిగే వంకర ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వంకర పనులు చేసే వాళ్ళకి నా మాటలు ప్రశ్నలు ఇలానే అనిపిస్తాయి. మాటలు మర్యాదగా రానివ్వండి ఇన్స్పెక్టర్. నేనెవరో తెలుసా? మీరెవరైనా ఐ డోంట్ కేర్. నా ఒంటి మీద యూనిఫామ్ ఉన్నప్పుడు నా ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే నేను ఇలానే క్వశ్చన్ చేస్తాను. డౌట్ వస్తే స్టేషన్కి కూడా తీసుకెళ్తాను. ఏంటి, స్టేషన్కా? అసలు మీ డౌట్ ఏంటి? మీకే సమాధానం కావాలి? మీరిద్దరూ భార్యాభర్తలనే ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ అంటే మీకు పెళ్లి ఫోటోలు చూపించాలా? మా ఇంటికి రండి, ఆల్బమ్ ఇస్తాను. అంత ఓపిక టైం మాకు లేదు. మీ దగ్గరున్న సాక్ష్యాలు చూపించండి. నేను ఒక ఎక్స్ ఆర్మీ కెప్టెన్ని, కెప్టెన్ సూర్య. ఆమె నా భార్య సంధ్య. ఇది నా ఐడి కార్డ్. సరిగ్గా కనపడుతుందా? లైట్ ఆన్ చేయమంటారా? అవసరం లేదు, కనిపిస్తుంది. ఒక పోలీస్గా మీ డ్యూటీ చేయడంలో తప్పులేదు, కానీ మాటలు మాత్రం కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. సారీ మేడం. ప్రశాంతంగా నా భార్యతో మాట్లాడాలనుకుంటే మొత్తం నాశనం చేశారు. ఛ, ఇడియట్స్. హలో, విక్రమ్ హియర్. హాయ్ విక్రమ్. నేను వెంటనే నిన్ను కలవాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. సరే రారా. లొకేషన్ పంపిస్తాను, వచ్చేసి. ఓకే. సంధ్య, 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 మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు. స్పెషల్ గెస్టా? ఎవరు? విక్రమ్ అని నా కజిన్ బ్రదర్. చాలా రోజుల తర్వాత నిన్ననే కలిశాడు. ఇంటికి రమ్మంటే ఫ్రీ అయ్యాక వస్తాను అన్నాడు. ఇప్పుడు ఫ్రీ టైం దొరికినట్టుంది. 10 minutesలో వస్తున్నాడు. సరేనండి. వాడికి కూడా కాఫీ రెడీ చేయి. అలాగే. హాయ్ అన్నయ్య. హాయ్ రా, రా లోపలికి రా. ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. పద. సంధ్య, కూర్చో. విక్రమ్. సంధ్య, మా కజిన్ వచ్చాడు, కాఫీ తీసుకురా. వస్తున్నానండి. ఇప్పటికి ఫ్రీ అయ్యావన్నమాట. అవలేదన్నయ్య, నీకోసమే చేసుకున్నాను. రేయ్, ఈ మాటలు నా దగ్గర కాదురా. తొందరగా పెళ్లి చేసుకొని నీ పెళ్ళానికి చెప్పు. ఈ ఇయర్ అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? నాకు చేసుకోవాలనే ఉందన్నయ్య, కానీ సంబంధాలే కుదరడం లేదు. లాస్ట్ టైం అయితే ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది కదా. ఏరా, నీకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ అవుతున్నాయని లేట్గా తెలిసిందా? సరే ఇప్పుడు చెప్పు, ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది.
వేరే అబ్బాయితో క్లోజ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చూశాను. ఇదేంటని నిలదీసి అడిగితే ఇందులో తప్పేముంది, ఇది జస్ట్ టైం పాస్, పెళ్ళయ్యాక అన్నీ మానేస్తానని చాలా పొగరుగా చెప్పింది. అప్పుడే ఆడపిల్లలంటే నమ్మకం పోయింది. పైకి అమాయకంగా కనిపిస్తారు కానీ మహా ముదురులన్నయ్య. రేయ్, అందరూ అలా ఉండరు విక్రమ్. అన్నయ్య, నీది రియల్ ఎస్టేట్, నేను రియల్ పోలీస్. నీలాంటి వాళ్ళు లైఫ్లో చూడని చాలా కేసుల్ని నేను నా సర్వీస్లో డైలీ చూస్తూనే ఉంటాను. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. నమస్కారం వదిన గారు. అరెరెరే, పువ్వులన్నీ నేల పాలైపోయాయే. ఏదో దెయ్యాన్ని చూసినట్టు కాకుండా కాస్త మెల్లగా లేవచ్చు కదా వదిన గారు. అయినా పువ్వులు ఎవరి కోసం మాల కడుతున్నారు వదిన గారు? మా అన్నయ్య కూడా ఇంట్లో లేడు కదా. మాటలు తిన్నగా రానివ్వండి. మీరు మా వారి తమ్ముడు అయినంత మాత్రాన ఏమన్నా వింటూ ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దు. ఏమో అనుకున్నాను కానీ మా వదిన గారికి ధైర్యం తెగింపు చాలా ఎక్కువే. అవునులే, ఆ మాత్రం లేకపోతే నెట్టుకు రావడం కష్టమే కదా. మీరేం మాట్లాడదలుచుకున్నారో సూటిగా చెప్పండి. సరే, సూటిగానే అడుగుతున్నాను. నేను మీ వారి తమ్ముణ్ణి, కానీ మీ వారంటే ఎవరు? ఇంట్లో ఉన్న మా అన్నయ్య, లేకపోతే ఆ రోజు రాత్రి కలిసిన వ్యక్తా? మా అన్నయ్య అమాయకత్వాన్ని, మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్రమ సంబంధం నడుపుతావా? మిస్టర్ విక్రమ్, అరవద్దు. అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నేను కల్లారా చూసింది కలైపోదు. నిజానిజాలు తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఆ నిజం తెలుసుకోవాలనే అన్నయ్య లేని టైంలో వచ్చాను. లేదంటే ఒక పోలీస్గా నా అప్రోచ్ వేరేలా ఉండేది. నన్ను చూడగానే మీరు షాక్ అవ్వడం, మీ కళ్ళల్లో భయం, నిజాన్ని అబద్ధం చేయాలన్న మీ కోపం, ఇవి చాలు మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పడానికి. నో, నేనే తప్పు చేయలేదు. లేదంటే సరే అని తలదించుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. మా అన్నయ్య లాంటి వాడి జీవితం నాశనం కాకుండా చేయడానికి వచ్చాను. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య మనస్తత్వం గురించి నాకు బాగా తెలుసు. వాడిది చాలా పొసెసివ్ నేచర్. ప్రేమిస్తే ఎంత పిచ్చిగా నమ్ముతాడో, ద్వేషిస్తే అంతకు మించి దూరం పెడతాడు. మిమ్మల్ని నాకు పరిచయం చేస్తూ ఎన్ని గొప్పలు చెప్పాడో ప్రతి మాట నాకు గుర్తుంది. ఆ మాటల్లో అన్నయ్య ప్రేమ మాత్రమే కాదు, మీరు తెలిసి చేస్తున్న ద్రోహం కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. నేను కల్లారా చూసి కూడా మా అన్నయ్యకి ఈ నిజం ఎందుకు చెప్పలేదో తెలుసా? మీరే తన ప్రాణం, దేవత అనుకుంటున్నాడు. అసలు నిజం తెలిస్తే తట్టుకోలేడని చెప్పలేదు. ఆ రోజు రాత్రి మీతో కనిపించిన ఆ ఆర్మీ ఆఫీసర్ ఎవడో నాకు అనవసరం. మీ ఎఫ్ఐఆర్ ఎన్నాళ్ళుగా సాగుతుందో కూడా అడగను. కానీ ఈ రోజు నుంచి అన్నీ కట్ చేసుకుంటే మీకే మంచిది. మా అన్నయ్య శ్రేయోభిలాషిగా అడుగుతున్నాను. మీ అక్రమ సంబంధాన్ని ఇక మీదట కంటిన్యూ చేయనని మాటివ్వండి.
ఏంటి ఆలోచిస్తున్నారు? మాట ఇవ్వండి. ప్రాణంగా ప్రేమిస్తున్న మా అన్నయ్యని మోసం చేయనని ప్రమాణం చేయండి. ఛా! ఇంత అడుగుతున్నా కనీసం కనికరం పశ్చాత్తాపం లేకుండా ఇంత పాశవికంగా ఎలా ఉన్నారు? ఇలాంటి ఆడదాన్ని నా జీవితంలో చూస్తాననుకోలేదు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరు అడుగుతున్న ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. అంత మాత్రాన మీ మాటలు నిజం కావు. చాలా ఆపండి. మాట ఇవ్వడం రాదు గాని మొసలి కన్నీళ్లతో మాయ చేయడం బాగా వచ్చు. ఈ సమస్యకి ఈ రోజుతో పులి స్టాప్ పెట్టాలనుకున్నాను, కానీ కామాలతో కొనసాగించాలనుకుంటున్న మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. దేవుడు లాంటి మా అన్నయ్యకి ద్రోహం చేస్తున్న మీకు తన పక్కన నిలబడేందుకే కాదు, కాళ్ళ దగ్గర పడుండే అర్హత కూడా మీకు లేదు. ఊరుకో సంధ్య. విక్రమ్ అడిగిన ప్రశ్నలకి అన్న మాటలకి నా గుండె పగిలినంత పని అయింది. ఇంకెప్పుడు సూర్యని కలవను అని మాట ఇవ్వమన్నాడు. మాటే కదా ఇవ్వాల్సింది. కనీసం అప్పుడైనా నీ మీద నమ్మకం వచ్చేదేమో. నువ్వున్న పరిస్థితుల్లో రోజు ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అందులో ఇదొకటి అనుకుంటే సరిపోయేది. ఏంటి సరిపోయేది? సూర్యతో ఎప్పుడు మాట్లాడను, మీట్ అవ్వను అని మాటిచ్చి ఆ తర్వాత ఎప్పుడైనా నా కర్మ కొద్దీ సూర్యతో నన్ను చూస్తే అప్పుడు సమస్య ఇంకా పెద్దదవుతుంది కదా. అదీ కాక విక్రమ్ ఒక పోలీస్ ఆఫీసర్. మా డీటెయిల్స్ తెలుసుకోవడం అతనికి కష్టం కాదు. అందుకే అవునని చెప్పలేక, కాదని ఒప్పుకోలేక నేను సైలెంట్గా ఉండిపోయాను. దాంతో తన అనుమానమే నిజమని ఫిక్స్ అయ్యి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. నిజం దాచడం ఎంత నరకమో నా కథ తెలిసిన ఎవరికైనా గుణపాఠం అవుతుంది. సంధ్య, ప్లీజ్ ఏడవద్దు. ఎవరైనా చూస్తే బాగోదు. ఇంకా బాగోకపోవడానికే ఉంది దివ్య. ఏం చూడకుండానే, నిజం తెలుసుకోకుండానే ఎవరికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నా గురించి, నా క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. చాచా, అలా ఏం జరగదు సంధ్య. ఎందుకు జరగదు? విక్రమ్ మాటలు విన్న తర్వాత సూర్యతో నన్ను కారులో చూసిన విషయాన్ని ఆకాష్కి చెప్పేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఆంటీ అంకుల్కి ఈ విషయం చెప్పావా? లేదు. ఈ మధ్యన నాన్న ఆరోగ్యం బాగుండడం లేదు. ఆల్రెడీ ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈ టైంలో ఆయనకి విక్రమ్ గురించి చెప్తే ఇంకా టెన్షన్ పడతారు. అందుకే వాళ్ళకి చెప్పలేదు. ఈ విషయం కేవలం నీకు మాత్రమే తెలుసు దివ్య. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. జరా నా బాధ ఏడుపు నీకు కామెడీగా ఉందా? సీరియస్గా ఆలోచించినా నిన్ను తప్పించే దారి తెలియడం లేదురా.
ఎందుకు తెలియటం లేదురా. ఆల్రెడీ దివ్య నా మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయింది. యాక్షనా? అవునరా, పండు లవర్ చేసిన మోసానికి వాడిని పోలీసులకు పట్టిస్తానని నా ముందే శపథం చేసింది. దివ్య పండు సరిపోనట్టు నాతో ఆడుకోవటానికి ఇప్పుడు పోలీసులు కూడా ఎంటర్ అయ్యారా. ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదురా కిషోర్. ఇప్పుడున్నది ఒకటే దారిరా. ఏంట్రా అది? ఎవరికి దొరకకుండా ఎక్కడైనా దాక్కోవడమే. ఒక్కరికి దొరికినా నీ బండారం మొత్తం బయటకొస్తుంది. చీటింగు, ఆ కేసు ఈ కేసులతో పాటు పండు అండ్ దివ్య నాన్ స్టాప్ బ్యాటింగ్ ఉంటుంది. అందుకే పరిస్థితులు చక్కబడే వరకు నువ్వు హైడ్లో ఉంటేనే బెటర్ రా. అంటే ఎన్నాళ్ళు ఉండాలి? పండుకు పెళ్ళయ్యే వరకు. ఒకవేళ పెళ్లి కాకుండా నీ కోసం వెయిట్ చేస్తే మాత్రం చచ్చే వరకు దాక్కోవడమే. ఏంటి, చచ్చే వరకునా? ఇక్కడ మాత్రం మిమ్మల్ని మీరు చాలా తెలివిగా సేవ్ చేసుకుంటున్నారు. ఏంటి సూర్య, సిగరెట్ బ్రేక్ వచ్చావా? పిలిస్తే నేను కూడా కంపెనీ ఇచ్చేవాను కదా. సిగరెట్ ఏం కాదు ఆకాష్, ఊరికే ఇక్కడ నిలబడ్డాను. ఇక్కడ ఊరికేనా? అంటే ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు అన్నమాట. సీరియస్గా ఏం లేదు, కానీ మీ కజిన్ విక్రమ్ సైట్కి వచ్చాడు కదా, అతని బిహేవియర్ డిఫరెంట్గా, మాటల్లో కూడా వేరే మీనింగ్ ఉన్నట్టు అనిపించింది. ఏమన్నాడు? నిన్నేమైనా హర్ట్ చేశాడా? ఉండు, వాడితో ఇప్పుడే మాట్లాడతాను. లేదు ఆకాష్, నన్నేమీ హర్ట్ చేయలేదు. మరి ఎందుకు వాడి గురించి ఆలోచిస్తున్నావు? ఆ రోజు నైట్ మ్యాటర్ అక్కడితోనే అయిపోయింది. అయినా సరే నేనేదో తప్పు చేసినట్టు ఇండైరెక్ట్గా మాట్లాడాడు. బేసిక్గా వాడు చాలా మంచివాడు సూర్య. అందరితో చాలా మర్యాదగా మాట్లాడతాడు. కాకపోతే ఇన్స్పెక్టర్ అయినప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు దొంగలు, నేరస్తులు, క్రిమినల్స్తో డీల్ చేసి చేసి ప్రతి ఒక్కరిని అనుమానించటం వాడికి బాగా అలవాటైపోయింది. అతను నన్నేమడిగినా నేను సమాధానం చెప్పగలను, కానీ పక్కన నా భార్య ఉందని, తనకి ఇబ్బందిగా ఉంటుందని ఆలోచించాలి కదా. చెప్తున్నాను కదా సూర్య, మా తమ్ముడు బేసిక్గా సాఫ్ట్ ఫెలోనే. కాకపోతే ఖాకీ బట్టలు వేసుకోగానే నాలుగో సింహంలా ఎక్కడలేని ప్రతాపం బయటకొచ్చిందనుకుంటాను. నేను కూడా యూనిఫామ్ వేసుకొని గన్ పట్టుకొని శత్రువుల మీద యుద్ధం చేసి వచ్చిన వాడినే. హింస, రక్తపాతం నేను చూడండి కాదు. అలా అని నీతి, ధర్మం, కనీస జ్ఞానం లేకుండా ఉండలేను కదా. విక్రమ్ ఆ రోజే గట్టిగా క్లాస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మిలిటరీ డిసిప్లిన్ అడ్డొచ్చి ఆగిపోయాను. లేదంటే 2 ఏళ్ల క్రితం చచ్చిపోయిన కెప్టెన్ తిరిగి ఊపిరి పోసుకునేవాడు, సింహంలా గర్జించేవాడు. మై గాడ్ సూర్య, ఏంటి ఆవేశం? ఫస్ట్ టైం నిన్ను ఇంత కోపంగా చూస్తున్నాను. ఇట్స్ టోటలీ షాకింగ్. కోపం కాదు ఆకాష్, ఎంత పోలీస్ అయితే మాత్రం అడిగే ప్రశ్నల్లో పద్ధతి, గౌరవం ఉండాలి కదా. సంధ్యతో ఇంట్లో మాట్లాడటం కుదరటం లేదని తనని బయటికి తీసుకొచ్చాను. మా మధ్య దూరాన్ని నా భార్య మాటలతో మాయం చేయాలనుకున్నాను. నిజమేంటో తెలుసుకొని మా బంధాన్ని కొత్తగా మొదలు పెట్టాలనుకున్నాను. నా మనసులో ప్రశ్నలకి తను సమాధానం చెప్పేలోపు మీ తమ్ముడొచ్చి మొత్తం చెడగొట్టాడు. ఇప్పుడు అర్థమైంది. నీ కోపానికి అసలు కారణం ఇదన్నమాట. మా విక్రమ్ వెళ్ళిన తర్వాత అయినా నీ భార్యతో మాట్లాడావా? నీకు కావలసిన సమాధానం దొరికిందా? లేదు, ఎప్పటికీ దొరకదని అర్థమైంది. మౌనం అర్ధంగీకారంగా తనేం మాట్లాడలేదు. అందుకే నా అనుమానమే నిజమని నమ్మాల్సి వచ్చింది. మీ తమ్ముడు నన్ను అంత అనుమానంగా క్వశ్చన్స్ వేస్తున్నా నేనే సమాధానం చెప్పాను, కానీ
సంధ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా అలా కూర్చుంది. ఆ, అంటే సడన్గా పోలీసు వచ్చేసరికి తను భయపడిందేమో. భయం ఎందుకు ఆకాష్? మేమిద్దరం భార్యాభర్తలం, ప్రేమగా మాట్లాడుకుంటున్నాం తప్ప ఏ తప్పు చేయట్లేదు కదా. ప్రాణంగా ప్రేమించడం కూడా నేరం అయిపోయింది. అబద్ధాలతో మోసాలతో బంధాలని నిలుపుకోవాల్సిన కర్మ పట్టింది. ఇలాంటి రోజు వస్తుందని, మా భార్యాభర్తల బంధం గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మా అన్నయ్య అమాయకత్వాన్ని, మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్రమ సంబంధం నడుపుతావా? ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఎస్ఐ విక్రమ్ ఈయన్ని కలిసే ఉంటారా? ఒకవేళ ఈయనకి నిజం తెలుసుంటే ఇంత క్యాషువల్గా ఉండరు కదా. ఒకవేళ నిజం తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా? ఏమండి, చెప్పండి. మీ కజిన్ విక్రమ్ ఉన్నారు కదా, అదే ఎస్ఐ. ఆయన మిమ్మల్ని మళ్ళీ కలిశారా? కలిశాడు సంధ్య. మొన్ననే కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చాడు. ఏం మాట్లాడారండి? వాడేం మాట్లాడలేదు, జస్ట్ క్యాజువల్గా వచ్చాడు. కానీ సూర్యని సైట్లో చూసిన తర్వాత మాత్రం చాలా కొత్త విషయాలు తెలిసాయి. కొత్త విషయాలా? ఏంటవి? సూర్య తన వైఫ్తో కారులో మాట్లాడుతూ ఉండగా మనోడు వాళ్ళని క్వశ్చన్ చేయటం, ఐడి కార్డ్స్ చూపించమంటాం, తర్వాత సూర్య ఆర్మీ ఆఫీసర్ అని తెలియగానే సారీ చెప్పి పంపించటం. ఇదంతా చెప్పింది విక్రమ్ కాదు సంధ్య, సూర్య. విక్రమ్ అయితే సూర్య మాట్లాడుతున్నంతసేపు సైలెంట్గానే ఉన్నాడు. అంటే విక్రమ్కి సూర్య సైట్లో పనిచేస్తున్న విషయం తెలిసిందన్నమాట. విక్రమ్ మాటలు, బిహేవియర్ సూర్యకు అస్సలు నచ్చలేదు సంధ్య. ఏదో తప్పు చేసిన వాళ్ళ చూస్తున్నాడని, మాట్లాడుతున్నాడు అని సూర్య నాతో చాలా కోపంగా చెప్పాడు. కానీ విక్రమ్ మంచివాడే గాని పోలీస్ బుద్ధి వల్ల అలా అనిపిస్తుందేమో అని సూర్యని కూల్ చేశాను. విక్రమ్ జనరల్గా అందరితో బాగానే ఉంటాడు, కానీ సూర్య విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలని సైట్కి వచ్చాడు సంధ్య, కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏమై ఉంటుందో మరి. అదేమైనా కానీ నేను మాత్రం టెన్షన్ పడకుండా నార్మల్గా ఉండాలి, లేదంటే ఆయనకు అనుమానం వస్తుంది. ఇప్పుడు విక్రమ్ కూడా ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.